హైవ్యూర్స్ సుబ్బరాజు సడన్గా పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటోలు పెట్టున్నారు కదా. చాలామంది ఆలోచించింది ఏంటంటే పెళ్లి చేసుకొని చెప్పి ఖరాఖండిగా చెప్పేశాడు. సీరియస్లీ అండి, ప్రభాస్ అన్న చేసుకుంటాను టైం వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. కానీ సుబ్బరాజు గతంలో ఇంటర్వ్యూ చూస్తున్నాను కదా, ఖరాఖండిగా చెప్పేశాడు పెళ్ళి ఎందుకండి, సింగిల్గా చాలా బాగున్నా, లైఫ్ చాలా బాగుందని చెప్పుకుంటూ వచ్చాడు. అకస్మాత్తుగా పెళ్లి చేసుకునేసరికి చాలామంది షాక్లో ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, అతను అసలు ఎవరిని చేసుకున్నాడు? నేను కూడా క్రాస్ చెక్ చేశాను. మన మన రాధాకృష్ణ చేసుకున్నా కానీ, సుబ్బరాజు కానీ, ఇంకొంతమంది కూడా నేను చెక్ చేస్తున్నా. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటో డాక్టర్కి ఇస్తున్నారు. మేబీ డాక్టర్లు దేవత కనిపించి ఉండొచ్చు వాళ్ళకి, మేబీ ఇంకేదైనా వేరే రీజన్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల. ఈవెన్ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. మా నాన్నకి నేను 2018, 19, 17 ఈ పీరియడ్లో ఒక 1 year టైం ఇచ్చి చేసుకుంటానన్నా, డాక్టర్ సంబంధం చూడనా అని చెప్పాను. బట్ డాక్టర్లే చేసుకుంటామన్నట్టు, నేను మీడియాలో ఉండేసరికి ఇంట్రెస్ట్ చూపినట్టు కొంతమంది ఇలా రకరకాలుగా వచ్చేసింది. 1 year టైం పీరియడ్ అయ్యాక చెప్పన్నా, నాన్న నాకు పెళ్ళి అన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు ఎప్పుడో, లేదా జీవితాంతం ఇలాగే ఉంటానన్నా, వదిలే నాన్న అని చెప్పేసి అన్న. బట్ పాప అడుగున్నాడు, సైలెంట్గా ఉన్నానన్నాడు. పాప సైలెంట్గా ఉన్నాడు. సెలెక్కించిన తర్వాత ఇప్పుడు మా అమ్మ అప్పుడు గుర్తు చేస్తూ ఉండేది. సో నేను చెప్పినాను, నాకు పెళ్ళి ఆలోచన లేదు, ఒకవేళ ఉంటే పెళ్లి చేసుకోవాల్సిన రోజు కనుక వస్తే ఆ దేవతే దిగొచ్చేది, దేవతను చూసిన రోజు నేను ఓకే అంటాను కదా అని చెప్పేసి అన్న. అలా కూడా నాకు ఇప్పటికీ మైండ్లో ఉన్నప్పుడు నాకు డాక్టరే గుర్తొస్తారనమాట పెళ్ళి అన్నప్పుడు. అలా ఆ డాక్టర్నే సుబ్బరాజు గారు చేసుకున్నారు. పేరు స్రవంతి, ఫ్లోరిడాలో ఉంటారు. వాళ్ళు యూఎస్లో సెటిల్ అయినట్టు మన తెలుగు వాళ్ళు. సో చక్కగా అక్కడ పెళ్లి చేసుకున్నారు. మేబీ త్వరలో హైదరాబాద్ రిసెప్షన్ ఏమైనా అరేంజ్ చేస్తామో చూద్దాం.